ఫ్రెండ్స్, మన ప్రభాస్ అండ్ మారుతి కాంబోలో వస్తున్నది రాజాసాబ్ మూవీ పోస్ట్పోన్ అవుతుందనే న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఈ న్యూస్ ఫేకా రియలా, అండ్ ఈ సినిమా పోస్ట్పోన్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నవా లేవా, అండ్ ఈ న్యూస్ ఎంతవరకు కరెక్ట్, పోస్ట్పోన్ అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. అండ్ వీడియోకి ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే మన ప్రభాస్ అన్న పాస్ట్లో చూసుకున్నా కానీ ఏ మూవీ చెప్పిన టయానికైతే రాలేదు. ప్రతి ఒక్క మూవీ పోస్ట్పోన్ అవుతుంది. అండ్ ఈ మూవీ ఇప్పటికే 3 times పోస్ట్పోన్ అయింది. అండ్ ఇప్పుడు కూడా కానీ ఈ సినిమా కానీ పోస్ట్పోన్ అవుతే దాదాపుగా 4 సార్లు ప్రజెంట్ ఫిలిం సర్కిల్ మొత్తంలో ఈ సినిమా పోస్ట్పోన్ అవుతుందనే న్యూస్ ఎక్కువగా వినపడుతుంది. అండ్ పోస్ట్పోన్ అవడానికి పాసిబిలిటీస్ ఏమిటి, అండ్ ఈ సినిమా ఒక్క పోస్ట్పోన్ అవడానికి కారణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమాకి సంబంధించిన రిమైనింగ్ షూటింగ్ ఇంకొక 4 to 5% వరకు అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. అండ్ దాన్ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. జస్ట్ ఒక 10 daysలో 10 days అడ్జస్ట్ చేస్తే చాలు. ప్రజెంట్ ఇది ఆగస్ట్ మంత్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, నియర్లీ 3 months అయితే ఉంది. ఇంకా 3 monthsలో ఈ సినిమాకి సంబంధించిన ఎడిట్ వర్క్ చేయొచ్చు అంటే ఆఫ్ కోర్స్ చేయొచ్చు. 2 months సరిపోతుంది. బట్ మన ఆదిపురుష్ టైంలో చూసుకుంటే చాలా టైం తీసుకునే కానీ విఎఫ్ఎస్ అంత పర్ఫెక్ట్గా తేలేదు. బట్ మారుతి గారు ఈ సినిమాకి విఎఫ్ఎస్ తెస్తారంటే 100% తేవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి భారీ రేంజ్లో అవసరం లేదు విఎఫ్ఎస్. హారర్ ఫీలింగ్ కాబట్టి మ్యాక్సిమం తక్కువలోనే విఎఫ్ఎస్ షాట్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా 3 నెలల్లో తేవచ్చు. ఇన్ కేస్ ఈ రీజన్ కూడా దృష్టిలో ఉందేమో, ఈ సినిమా December 5th రిలీజ్ అవుతుంది. అండ్ December 9th చూస్తుంటే వాళ్ళలోనే బిగ్గెస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది అవతార్ 3. అవతార్ 2 చూసుకున్నా కానీ ఇండియాలో దాదాపుగా 500 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఆ సినిమా ఎఫెక్ట్ దీని మీద పడుతుందంటే 100% పడే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ పోస్ట్పోన్ అయ్యింది అనుకున్నాం. అండ్ కొత్త రిలీజ్ డేట్ అయితే సంక్రాంతికి అయితే అంటున్నారు. ఇంకా సంక్రాంతికి చూసుకుంటే మన విజయ్ తలపతి గారిది ఒక మూవీ ఉంది, చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న ఒక మూవీ ఉంది, అండ్ రవితేజ గారిది ఆల్సో ఒక మూవీ ఉంది. ఇంకా కొత్త మూవీస్ కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అప్పుడు కూడా ఈ సినిమాకి ఎఫెక్ట్ పడుతుందిగా. అండ్ దీన్ని బట్టి చూస్తుంటే ఫ్రెండ్స్, ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అయితే ఉన్నవి. ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బట్ 100% చెప్పలేము ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందో లేదో. ఈ సినిమా సంక్రాంతికి కాబట్టి నెక్స్ట్ మంత్కైనా పోస్ట్పోన్ అవ్వచ్చు. ఇది మనం చెప్పేది కాదు. అండ్ మూవీ టీం వాళ్ళు ఖచ్చితంగా ఒక 1 or 2 daysలో ఈ మూవీకి సంబంధించిన పోస్ట్పోన్ అప్డేట్ మీద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అండ్ అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఫ్రెండ్స్, ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ అనమాట ఇది కూడా 100% క్లారిటీ అయితే లేదు. బట్ 99% వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ August 26th వినాయక చవితి స్పెషల్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది మటుకు 100% పక్కా అనమాట. మ్యాక్సిమం ఖచ్చితంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్, 100% నాకు తెలిసినంత వరకు. అండ్ ఈ వీడియోకి అయితే ఎంత ఫ్రెండ్స్, ఇలాంటి ఫిల్మీ అప్డేట్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్ట్ కోసం నాకు మోటివేషన్గా ఉంటుంది.